టీ20 వరల్డ్ కప్‌లో ఫైనల్‌కా బాప్ అనేటువంటి రీతిలో ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. న్యూయార్క్ వేదికగా ఈ 2 జట్లు కూడా ఢీకొట్టబోతున్నాయి. ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా, ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తున్నటువంటి ఈ సూపర్ సండే మ్యాచ్ గురించి మరిన్ని విషయాలను ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇండియా, పాకిస్తాన్ అంటేనే ఎంతో థ్రిల్లింగ్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. సో నిజంగా ఈ మ్యాచ్ ఎలా జరగబోతుంది సార్? చాలా రోజుల తర్వాత 2 జట్లు ఢీకొట్టబోతున్నాయి. థ్రిల్లింగ్‌గా ఉంటది. ఎమోషన్స్ ఉంటాయి. ఒకే ఒక ఎమోషన్ ఉంటది. టెన్షన్. ఓకే. ప్రతి బాల్‌కి టెన్షన్ పడతారు ఫ్యాన్స్. అది 4 కొట్టినా, 6 కొట్టినా లేకపోతే ఎక్కడ వికెట్ అవుట్ అవుతా, విరాట్ కోహ్లీ అవుట్ అవుతాడా, రోహిత్ శర్మ అవుతాడా భయం కూడా ఉంటది. సో చాలా టెన్షన్‌గా, అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ద వీక్ హార్ట్స్. ఓకే. కాస్త బలహీనంగా ఉండేవాళ్ళు ఈ మ్యాచ్ చూడకుండా ఉంటే మంచిది. ఓకే. మామూలుగా కిందకి అడ్వైజరీ పెడతారు కదా, పొగ తాగుట నేరం, అలాగే ఈ మ్యాచ్ చూచుట నేరము అని పెట్టాలి. ఎవరికైనా కాస్త బలహీనమైన గుండె జబ్బులు ఉన్నాయి. ఓకే. అంత టెన్షన్ ఫీల్డ్ మ్యాచ్ ఉంటుంది. ఎప్పటిలాగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఏ లెవెల్లో ఆడినా ఎక్కడ ఆడినా ఆ టెన్షన్ ఉంటుంది. అది మోర్ దెన్ ఏ మ్యాచ్. ఖచ్చితంగా అది జస్ట్ ఒక మ్యాచ్గా మనం భావించడం లేదు. ఇట్ ఈస్ మచ్ మోర్ దెన్ ఏ క్రికెట్ మ్యాచ్. ఓకే. అంటే ఈ 2 జట్ల మ్యాచ్ అంటేనే ముఖ్యంగా బౌలర్ల నుంచి భారత బ్యాట్స్‌మెన్ ఎప్పుడు ప్రతిసారి కూడా కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నిజంగా ఈసారి కూడా పాకిస్తాన్ బౌలర్ల నుంచి అటాక్ తప్పదంటారా సార్? డెఫినెట్గా పాకిస్తాన్ బౌలింగ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఈసారి ఇంకా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే మహమ్మద్ ఆమిర్ చాలా కాలంగా పాకిస్తాన్ జట్టుకు దూరంగా ఉన్నాడు. అతను మళ్ళీ జట్టులో చేరాడు. అతను గతంలో కూడా మన మీద చాలా మంచి రికార్డు ఉంది. అతనికి షాహిన్ షా అఫ్రీది ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ ఆడడంలో మన బ్యాట్స్మెన్ అంటే ప్రపంచ బ్యాట్స్మెన్ అందరూ ఇబ్బంది పడతారు. సో వాళ్ళిద్దరు జోడీ ప్లస్ నసీం షా అనే ఒక యంగ్స్టర్ ఉన్నాడు. హరీష్ రౌఫ్ మరొక చాలా చాలా ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ ఇన్ దిస్ ఫార్మాట్. సో నలుగురు టాప్ క్లాస్ ఫాస్ట్ బౌలర్స్ వాళ్ళకు ఉన్నారు. అండ్ వాళ్ళ నుంచి ఎప్పుడు ఆ డేంజర్ ఉంటూనే ఉంటుంది. బట్ మనకి ఆ బ్యాటింగ్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఈజ్ హ్యావింగ్ ఎ వండర్ఫుల్ రికార్డ్ అగేన్స్ట్ పాకిస్తాన్ అండ్ టీ20 వరల్డ్ కప్స్లో. అతను యావరేజ్ కనుక మనం చూస్తే 300 యావరేజ్ ఉంది విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్ కప్స్లో అగేన్స్ట్ పాకిస్తాన్. ఒక్కసారి 5 మ్యాచ్లో ఆడితే ఒక్కసారి మాత్రం అతను అవుట్ అయ్యాడు. సో ప్రతిసారి నాట్అవుట్ చేశాడు. 4 50s ఉన్నాయి. అద్భుతమైన రికార్డు ఉంది. సో విరాట్ కోహ్లీ లాస్ట్ టైం మనకి ఎలా గెలిపించాడో కూడా మనకు తెలుసు. లాస్ట్ టైం టీ20 వరల్డ్ కప్లో 2022లో ఈ 2 జట్లు తలపడినప్పుడు విరాట్ కోహ్లీ 82 నాట్అవుట్. అది వన్ ఆఫ్ ది ఏంటి ప్రాబబ్లీ ది బెస్ట్ టీ20 ఇన్నింగ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్తారు. సో విరాట్ కోహ్లీ మన మెయిన్ పర్సన్. రోహిత్ శర్మ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. మన మిడిల్ ఆర్డర్లో మనం చూస్తే రిషబ్ పంత్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్, మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్స్. సో వాళ్ళ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళ బౌలింగ్కి ధీటుగా ఎదుర్కోగల బ్యాటింగ్ ఫైర్ పవర్ కూడా మన దగ్గర ఖచ్చితంగా ఉంది. ఓకే. అంటే ఈ మధ్యగా మన ఇండియా బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే బుమ్రా కూడా చాలా ఫామ్లో ఉన్నాడు, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. సో బుమ్రా నుంచి పాకిస్తాన్ వాళ్ళకి ఎలాంటి సవాళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? చాలా పెద్ద సవాల్ ఉంటుంది. బుమ్రా మనం చూసాం ఇటీవల ఐపీఎల్ జరిగినప్పుడు. ఐపీఎల్ అన్ని కూడా బ్యాటింగ్ పిచెస్ ఉన్నాయి. ఆ బ్యాటింగ్ పిచెస్ పైనే బుమ్రా బ్రహ్మాండమైన బౌలింగ్ ప్రదర్శన చూసాం మనం. బ్యాటింగ్ పిచెస్ మీద కూడా అతను అద్భుతంగా రాణించాడు. ఇక్కడ చూస్తే ఏంటంటే బౌలింగ్కి అనుకూలంగా ఉండే పిచెస్ ఉన్నాయి. దాని మీద బుమ్రా ఇంకా డబుల్ డేంజర్ అవుతాడు. సో మనకి గెలిపించి పెట్టగల మనకి తురుపు ముక్క ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరంటే ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా.